హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా ఛానల్‌ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఏంటి అనుకుంటున్నారా? నేను నెల్లూరులో ఫేమస్ అంట. మొత్తం నెల్లూరు అంతా బొమ్మలనమాట ఇక్కడే నిమగ్నం చేస్తానండి. నైటు 1:30, 2 అయింది. అట్లా వచ్చాము, కానీ బొమ్మలు ఇంకేం నిమజ్జనం చేయలేదు. పోలీసులైతే పంపించేశారు. అందుకే ఆ కొంచెం వీడియో షార్ట్ వీడియోలో అయితే నేను పెట్టాను. ఇప్పుడు చూడండి, మార్నింగ్ వచ్చాము మేము. మార్నింగ్ వచ్చి చూసేటప్పటికంతా బొమ్మలు ఎలా ఉన్నాయో చూడండి. అస్సలకి మునగను కూడా మునగలేదు. చిన్నది ఇది ఎక్కడని అనుకుంటున్నారా? ఇది దర్గా అండి. నెల్లూరు ఫేమస్ రొట్టెల పండగ చేస్తారు కదండి, రొట్టెల పండగ చేస్తారు. ఆ దర్గా అండి. ఈ వినాయకుడు వచ్చేసి రాతితో నిర్మించిన వినాయకుడు అంట ఇది. చూడండి, అసలు బొమ్మలు మునగను కూడా మునగలేదండి. ఆ మునిగే బొమ్మలు కరిగిపోయేటివి ఉంటాయి కదండి, వాటిననమాట ఇనుము లోపల ఉంటే ఫిషెస్కి ఇంకా దేనికైనా ఇబ్బంది అవుతుంది అని చెప్పి వీళ్ళైతే ఏం చేస్తున్నారు చూడండి. ఆ క్రెయిన్తో అనమాట, ఇందులో మనుషులు ఒక ముగ్గురు నలుగురు దిగారండి. క్రెయిన్తో వాటన్నింటినీ తీసేస్తున్నారు. ఇనుమంతా బయటకు తీస్తున్నారు చూడండి. గణేష్ కరిగిపోయిన తర్వాత ఇనుమంతా బయటకనమాట తీసేస్తారు. తీసి బయట పడేస్తారండి. లేదంటే నీటిలో ఉంటే ప్రాబ్లం కదండి, చేపలకి కానీ దేనికైనా జీవరాశులకి ప్రాబ్లం అవుతుందని చెప్పి అలా అయితే చేస్తున్నారు. ఇంతకు ముందైతే పెన్నా నదిలో అనమాట బొమ్మలు నిమజ్జనం చేసేవారు. ఇప్పుడైతే అక్కడ చేయట్లేదు. పెద్ద పెద్ద బొమ్మలన్నీ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఎంత పెద్ద చెరువు అంటే. ఇక్కడంటే రొట్టెల పండగ అనమాట బాగా చేస్తారు. ఈసారి నేనైతే లేననమాట, అందుకని చెప్పి తీయలేదు. ఇప్పుడు కూడా ఫుల్ ఫీవరు, కోల్డ్ ఉంది. అయినా సరే మా వారికి చెప్పిన, నిన్న నిమజ్జనం చేసేటప్పుడు మనం ఎలాగో లేం కదండి, ఇప్పుడన్నా నన్ను తీసుకెళ్ళండి, కొంచెం చూస్తాను, వీడియో తీసి నా సబ్స్క్రైబర్స్ అందరికీ చూపిస్తాను. బొమ్మల నిమజ్జనం వరకు అయితే ఎవ్వరూ రారండి, సగం దూరం వచ్చి చూపిస్తారు కదా, అందుకని చెప్పి నేనైతే మొత్తం చూపిస్తున్నాను చూడండి. ఇదే అనమాట రొట్టెల పండగ చేసే దర్గా అనమాట ఇది. ఇక్కడ గుర్రాలు అయితే భలే ఉంటాయండి. ఇవి పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి ఏమన్నా అంటే ఇక మాట్లాడుకొని తీసుకెళ్తారంట. నాకు కూడా తెలియదు, మా వారు చెప్పారు. చూస్తున్నారా, అదే నేనేదో పెడుతున్నా అని చెప్పి నా మీదకి వచ్చేస్తుంది. అందుకని చెప్పి మేమైతే భయపడి వెళ్ళిపోయినా అక్కడి నుంచి. చాలా పెద్దగా పండుగ జరుగుతుందండి, బాగుంటుంది ఇక్కడైతే. మీరు ఇక్కడ చూడండి, నీట్గా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, నీకు మొత్తం నేనైతే విజువల్ మొత్తం చూపిస్తున్నాను. రొట్టెల పండగ అయితే బాగుంటుంది ఇక్కడ, అందుకని చెప్పి నేనైతే మొత్తం చూపిస్తున్నాను. ఈసారి ఖచ్చితంగా రొట్టెల పండగకి నేను వీడియో తీసి యూట్యూబ్లో అయితే పెట్టడం అయితే జరుగుతుందండి. చూడండి, మీరు ఏమనుకున్నారంటే ఇది నెల్లూరులో ఎక్కడో చిన్న నదిలో పడేస్తారు అనుకుంటున్నారు కదా, పెద్ద చెరువు అండి అసలుకి ఇది. ఇంత పెద్ద చెరువులో కూడా గణేషులు నిమజ్జనం చేసినా సరే గణేషులు మునగలేదండి. మునిగిన బొమ్మలన్నీ మునిగిపోయాయి. అవి కరిగిన తర్వాత ఇవి తీసి మళ్ళీ అనమాట పెడుతున్నారండి. ఇప్పుడు పైన బొమ్మలన్నీ మళ్ళీ నీటిలో వేస్తున్నారనమాట. నేనైతే క్లియర్గా మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ నాకు బాగాలేదని చెప్పి మా వారైతే తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా అయితే రొట్టెల పండగకి ఉంటుంది కదా, విద్యా రొట్టె, సౌభాగ్య రొట్టె, మనకి ఏ కోరిక ఉంటే ఆ రొట్టె వదులుతా అనమాట, మనకి కోరిక నెరవేరుతుందండి. అందుకని చెప్పి ఇక్కడికైతే మా వారైతే చూడండి, అది క్లియర్గా చూపిస్తున్నాను కదా, అలా అనమాట బోర్డ్స్ రాసి ఉంటాయి అనమాట. మనకి ఏ కోరిక నెరవేరకపోతే ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి మనం రొట్టె అనేది వదిలితే ఆ కోరిక మనం ఖచ్చితంగా నెరవేరుతుందండి. మీరు న్యూస్లో కానీ ఎక్కడైనా చూస్తారు. నెల్లూరుకి అనమాట ఇది ఫేమస్ అండి. నేను చెప్పేది కాదు, మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎక్కడైనా ఏ యూట్యూబ్లో అయినా రొట్టెల పండగ నెల్లూరు అని కొట్టండి, అస్సలు ఎక్కువ అవే వస్తాయండి. ఇక్కడైతే పైప్స్ అనమాట ఇప్పుడు కొత్తగా మొత్తం రెడీ చేస్తున్నారు. మళ్ళీ వచ్చే రొట్టెల పండగకి బాగా ఉండాలని చెప్పి బాగా డెకరేట్ చేస్తున్నారనమాట. స్నానం చేసుకునే దానికి పైప్స్ అలా వేస్తున్నారు. నేనైతే ఎందుకు ఈ వీడియో చూపించాను అనేసి అంటే, మనం ఇన్ని రోజులు గణపతిని పూజ చేస్తాము, పూజ చేసి వినాయకుడిని మనసారా స్మరించుకునే గణేష్ని అసలు చూడండి ఎలా అయిపోయిందో. అస్సలు నాకైతే ఎలా ఉందంటే నాకు మాటలు రావటం లేదు అసలుకి. ఆ గణేష్ని మునిగిపోయి కరిగిపోతే ఇంకా ఏ ప్రాబ్లం ఉండదండి, ఇనుమంతా తీసేసి బయటికి తీసేస్తారు. కానీ అవి బయట గట్టు ఉంటుంది కదా, దాని మీదే పడేశారనమాట. అందుకని చెప్పి నాకైతే చాలా బాధ అనిపించింది. కానీ ఇప్పుడు అవన్నీ క్రేన్తో తీసేసి లోపలికి వేసేస్తున్నారండి. ఇదనమాట దర్గా అండి. చూస్తున్నారు కదా, మసీద్ అంటారు దీన్ని. ఇది ఇక్కడ అనమాట రొట్టెల పండుగ ఫేమస్ అంటారు కదా, అది ఆ క్రౌడ్లో అయితే తీయలేను. ఇప్పుడైతే మీకు విజువల్ క్లియర్గా చూపిస్తున్నాను కదా, చూడండి.
మీకు నేను మొత్తం క్లియర్గా అయితే నేనైతే మీకు చూపిస్తున్నాను. ఇంకా అయిపోయిందండి. బయటికి వెళ్ళేది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కొత్తగా అయితే ఇది కడుతున్నారండి. ఎందుకంటే అంటే ఫస్ట్‌లో ఎంట్రన్స్‌లో అనమాట ఇలా ఉండేది కాదు. ఇప్పుడైతే కొత్తగా మోడ్రన్ చేద్దామని చెప్పి కొత్తగా అయితే ఇది కడుతున్నారు. అందుకని చెప్పి నేనైతే మీకు చూపించాను. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫీవర్ వల్ల నేనేం చేయలేకపోయాను.